ఒరే జిరాఫీ, నువ్వు అర్జెంటుగా స్కూటీ వేసుకుని రా. రే, అవన్నీ నేను తర్వాత చెప్తా, ముందు నువ్వు త్వరగా స్కూటీ వేసుకుని రా. ఆదిత్య గారు, ఏంటానంది? కాస్త ఆ లెఫ్ట్ లో కార్ ఆపుతారా? ఎందుకు? అక్కడ తాటి ముంజలున్నాయి, అవంటే నాకు మస్తు ఇష్టం. అలాగే ఆనంది. అన్నా, 2 తాటి ముంజలు ఇవ్వన్నా. పార్సల్ చేయమంటారా, తింటారా? లేదన్నా, ఈడనే తింటాం. ఇక్కడ ఈడ తింటేనే మంచిగా ఉంటాయి ఆదిత్య గారు. అన్నా, మీరివ్వండి. ఏంటక్క నీకు కష్టాలు? ఏం చేస్తాంరా, ఆనంది అదృష్టం అలా ఉంది, నా దరిద్రం ఇలా ఉంది. వాళ్ళిద్దరూ కారులో ఎక్కడ తిరుగుతున్నారో ఏంటో. అక్క, ఒకసారి చూడు. చూడండి. ఆదిత్య గారు, మీ లిప్ పైన పీస్ అంటుకుంది. పురుషోత్తం గారిని అర్జెంటుగా కలవాలి అని నన్ను వదిలేసి మరీ బయలుదేరారు. ఇదే నా అర్జెంటు. అక్క, నువ్వేదైనా అనుకో, బావ పెద్దక్క జోడి సూపర్. అవునారా? సూపర్ జోడీనా? ఇప్పుడు చెప్పరా, మీ బావ పక్కన ఎవరు బాగున్నారు? నువ్వే బాగుంటావు అక్క, అయినా నువ్వు పక్కన లేవు కదా. వస్తాన్రా, నువ్వేం కంగారు పడుకో. ఏ బాబు, 2 తాటి ముంజలు కొట్టు. హలో మిస్టర్, కండ్లు కనపడతలేవా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? నేను ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదండి. చూడకుండా ఎట్లా మాట్లాడతారు? వ్యాపారం ఎవరైనా చెయ్యొచ్చు, అది తప్పు కాదు. కానీ ఇలా కస్టమర్ని పట్టుకుని అమ్ముకునేవాడు అని ట్రీట్ చేస్తే ఏమనుకుంటారు? అవతల వాళ్ళు బాధపడరా? అది కాదమ్మా. ఆనంది, పోనీలే, ఊరుకో. మీరుండండి. ఈ పెద్ద మనిషి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిండు. మీకు క్షమాపణ చెప్పే వరకు ఇడిచిపెట్టేదే లేదు. సారీ అమ్మా, తప్పు నాదే. సారీ ఆయనకు చెప్పండి. సారీ సార్. ఇట్స్ ఓకే, పర్లేదు. ఒక్క నిమిషం అండి. మీరు చాలా లక్కీ బాబు. దేనికండి? మిమ్మల్ని ఒక మాట అనేసరికి
మీ భార్యకి ఎంత కోపం వచ్చిందో చూశారు కదా. భర్తని ఒక మాట కూడా పన్నివ్వలేదు సార్. భర్తలను కొట్టే భార్యలను చూశాను, తిట్టే భార్యలను చూశాను, భర్త పరువు తీసే భార్యని చూశాను. భర్తను ఒక మాట అనగానే కోపంతో ఊగిపోతూ కరెక్ట్గా మాట్లాడకపోతే సారీ చెప్పించిన భార్యని ఇప్పుడే చూస్తున్నాను సార్. మీరు చాలా లక్కీ సార్. ఉంటాను సార్. ఆదిత్య గారు, పురుషోత్తం గారు వేరే పని మీద బయటికి వెళ్లారంట. మనల్ని రేపు కలవమన్నారు. అయితే మనం బయలుదేరదామా? ఉమ్. బాబు ఇదిగో పద. ఆదిత్య గారు, ఇక్కడ కారు ఆపి చాలా మంచి పని చేసినాం కదా. దేని గురించి నువ్వు మాట్లాడేది? అదే తాటి ముంజలు హెల్త్ కి చాలా మంచిది కదా, వాటి గురించి అన్నాను. ఎస్ ఆనంది, హెల్త్ కి చాలా మంచిది. పద వెళ్దాం. ఉమ్. అక్క, చూస్తుంటే బావకు నీకు పెళ్లి అవదనిపిస్తుంది. ఒరే, నీ బావలో ఈ మార్పేంట్రా? అలాంటి భార్య ఉన్నందుకు చాలా లక్కీ అని పొగుడుతూ ఉంటే ఆదిత్య కోప్పడకుండా సైలెంట్ గా ఉన్నాడేంటి? అంటే ఆదిత్య మనసులో కూడా ఎక్కడో ఆనంది పట్ల పాజిటివ్ ఉంది. మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఏం చేస్తావక్క? పద చెప్తాను. అనయ్య, ఏంట్రా? నాకు చిన్న పనుంది, ల్యాప్టాప్ తీసుకుంటున్నా. సరే తీసుకో. ల్యాప్టాప్ బ్యాగ్ లో ఫొటోస్ ఉన్నాయి కదా. రే చేతు, ఆగరా. డాడ్, కాసేపు నాతో ఉండండి, చిన్న పనుంది. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అంత పనేంటో? చాలా పనులుంటాయి మేడం మాకు. ఆఫీస్లోనే కాదు, ఇంట్లో కూడా కష్టపడతాం. రే చేతు, ల్యాప్టాప్ ఇవ్వు. అయ్యో, ఏమైందన్నయ్య? నాకు చిన్న పనుంది, తర్వాత ఇస్తాను. అన్నయ్య, జస్ట్ 5 minutes అన్నయ్య. ఒక 2 మెయిల్స్ పంపించుకోవాలి. డాడ్ తో ఒకసారి డిస్కస్ చేసి పంపిస్తే సరిపోతుంది. రే అది కాదురా, ప్లీజ్ రా. ఇవ్వన్నయ్య. రే అది కాదురా. అరే అన్నయ్య, వదిరా, భలే ఉన్నాయి ఫోటోలు. అన్నయ్య, ఫోటోలు ఎప్పుడు తీయించుకున్నారు? ఇది పాత ఫోటో ఏమోరా? లేదు డాడ్, పాత ఫోటోలు కాదివి. అన్నయ్య ఈ షర్ట్ మొన్ననే తీసుకున్నాడు కదా. అవును, ఈ షర్ట్ మొన్న వేసుకుని బావగారు బయటికి వెళ్ళటం నేను చూశాను. మీరందరూ కొంచెం ఆగుతారా? ఏరా, మొన్న మీ ఫ్రెండ్ ఇంటికి వ్రతానికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోలే కదా ఇవి? అవునమ్మా. వ్రతానికి వెళ్తున్నానని చెప్పావు కానీ ఆనందితో వెళ్తున్నానని ఎందుకు చెప్పలేదో? ఈ ఇంటి పరువు ప్రతిష్టలు భుజాన మోస్తున్న నీ కన్నతల్లి కంటే ఈ ఇంటి పరువు ప్రతిష్టలకి భంగం కలిగించిన ఆ ఆనందే ఎక్కువైందా నీకు? అదేం లేదమ్మా. ఏం లేకపోతే ఈ ఫోటోలేంటి? నువ్వు ఆనంది కలిసి
సత్యనారాయణ వ్రతం చేయించుకోవడమేంటి? అక్షింతలు వేయించుకోవడమేంటి? అప్పుడు ఆ ఆనంది నన్ను నమ్మించి మోసం చేసింది. ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? అమ్మా, అది తప్పు చేసిన తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే మీరందరూ నన్ను శత్రువును చూసినట్లుగా చూస్తున్నారు. అదే తప్పు చేసిన తన మీద పాపమని జాలి చూపిస్తున్నారు. అసలు ఇందులో ఏమైనా అర్థం ఉందా? నువ్వంటే నాకు ప్రాణం రా. నువ్వు మోసం చేస్తే నేను భరించలేను. అలాంటిదేం లేదమ్మా. లేదురా, నీ మనసులో ఏముందో నాకిప్పుడే తెలియాలి. నిజం చెప్పు. నేను బాధపడుతున్నాననో కోపడుతున్నాననో నువ్వు ఆనందికి దూరంగా ఉంటున్నావా? లేదమ్మా, నా ఇష్టపూర్వకంగానే నేను దూరంగా ఉంటున్నాను. ఆనంది తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా? నీకంటే బలంగా నమ్ముతున్నానమ్మా. నిజంగానే నీ మనసులో ఆనంది లేదా? లేదమ్మా, ఇకపై ఉండదు కూడా. మరెందుకు అందరి ముందు భార్యాభర్తల్లా వ్రతం చేయించుకున్నావు? నేను ఆనంది దూరంగా ఉంటున్న విషయం నా ఫ్రెండ్కి తెలీదమ్మా. అందుకే వాడు మా ఇద్దరిని ఇన్వైట్ చేశాడు. ఆనంది వెళ్ళనని నాతో చెప్పింది. తీరా టైంకి అక్కడికి వచ్చేసింది. అప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో వ్రతంలో కూర్చోవడం తప్ప నాకు వేరే అవకాశం లేకుండా పోయింది. నన్ను నమ్మమ్మా. ఆనంది వ్రతానికి రాను అని వచ్చింది, అంతే కదా? అవునమ్మా. నాకు తెలుసురా, నువ్వు నన్ను మోసం చెయ్యవు. ఐమ్ సారీ అమ్మా. సారీ ఎందుకురా? నాకంతా అర్థమైపోయింది. ఇందులో నీ తప్పేమీ లేదు. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. చైతో, ల్యాప్టాప్ ఇవ్వు. నాకు పనుందమ్మా. ఏయ్, ల్యాప్టాప్ ఇవ్వమన్నానా? తీసుకోనాయ. మనసులో ప్రేమ పెట్టుకుని పైకి మాత్రం ఏ ప్రేమ లేదని చెప్పడం ఈజీనే అన్నయ్య. అది నిజమని అందరూ నమ్ముతారు కూడా. కానీ ఆ దేవుడికి నిజమేంటో తెలుసు కదా. అందుకే దూరంగా ఉన్న నువ్వు వదిన ఆ రోజు సీతారాముల ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నారు. అది నువ్వు లోపలికి వెళ్ళు. ఇద్దరు మనుషుల మధ్య దూరం పెంచొచ్చు కానీ రెండు మనసుల మధ్య దూరం పెంచలేరు. జీవితంలో ఎవరు ఎవరితో ఎంతకాలం కలిసుండాలన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు సునందా. అది మన చేతుల్లో లేదు. ఏది ఎలా జరగాలి అనుంటే అలా జరుగుతుంది. నువ్వు వదిలే. కొంతమందిని అలా వదిలేస్తేనే జీవితాలు తారుమారైపోయాయి. వాళ్లు జీవితంలో నుంచి వెళ్లిపోయినా మనుషుల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ బతుకుతూ ఉంటారు. కొంచెం అవి తగ్గించుకుంటే చాలా మంచిది. నువ్వు పూర్ణిమ గురించి మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది సునందా. అత్తయ్యగారు, మీరు మాత్రం ఆ ఆనందిని వదిలిపెట్టకూడదు. పురుషోత్తం గారు బావగారికి ఆనందికి పెళ్లి చేయాలనుకోవటం, ఇప్పుడేమో ఆనంది బావగారితో సత్యనారాయణ వ్రతం దగ్గర ఉండటం, ఇదంతా చూస్తుంటే ఆనంది ఏదో పెద్ద స్కెచ్ వేసినట్టు అనిపిస్తోంది. నాకు అదే అనిపిస్తుంది. సరే, నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. ఆనంది, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం చూడట్లేదని అనుకున్నావు కదా. నా కంట్లో పడ్డావు నువ్వు. ఇప్పుడు నీ సంగతి నేను చెప్తాను. పూజార్ తాత వచ్చిండా ఏంది? రా పూజార్ తాత.
అత్తయ్య, మేడం మీరా? ఏంటి మేడం ఇలా వచ్చారు? నేనెందుకొచ్చానో నీకు ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు వీటికి ఏం సమాధానం చెప్తావో తెలుసుకోవడానికొచ్చాను. ఆదిత్య గారు ఏం చెప్పారు మేడం? కొన్ని మనం చూసినప్పుడు ఎవరిని అడగాలో వాళ్లనే అడగాలి. అయితే జరిగింది మీరు తెలుసుకోవాలి మేడం. నీకు అవకాశం ఇస్తే జరిగిన కథని నీకు అనుకూలంగా ఎలా మార్చి చెప్పగలవో నాకు తెలుసానంది. అసలు మీరు జరిగిందే వినకపోతే ఎట్లా అర్థం చేసుకోగలరు? నా కొడుకు వెంట ఎందుకు పడుతున్నావు? మళ్ళీ కలిసిపోనీకి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసే మనిషిని నేను కాదు మేడం. నా మీద ఒక నింద పడింది. నువ్వు చాలా గొప్పదానివంటూ ఒకప్పుడు ఆకాశానికి ఎత్తిన వాళ్లే నేను చెయ్యని పనికి నా మీద నింద